సినిమా ఇండస్ట్రీస్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో చలపతిరావు తుది శ్వాస విడిచారు. 2 రోజుల క్రితమే సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ మృతి చెందగా ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలం నుంచి అనారోగ్యంతో చలపతిరావు బాధపడుతున్నారు. దీంతో నటనకు దూరంగా ఉంటున్నారు. విషయం తెలియగానే సినీ నటులు చలపతిరావు ఇంటికి చేరుకుంటున్నారు. చలపతిరావు భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. గుండెపోటుతో తమ తండ్రి చనిపోయారని చలపతిరావు కుమారుడు రవిబాబు తెలిపారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే కాలనీలో కుమారుడు రవిబాబు ఇంట్లో ఉంటున్నారు. ఆయన కుమార్తె అమెరికా నుండి వచ్చిన తర్వాత ఈ నెల 28న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అభిమానుల సందర్శనార్థం కోసం ఇవాళ చలపతిరావు పార్థివ దేహాన్ని ఫిలింనగర్ మహాప్రస్థానం ఫ్రీజర్లో ఉంచనున్నారు. ఎలా అందరితో హ్యాపీగా ఉండి అందరినీ నవ్విస్తూ ఉంటారు, అంతే హ్యాపీగా ఆయన వెళ్ళిపోయారు. యాక్చువల్గా మనకి కూర్చుని పోయారంటా ఉంటారు, చాలా హ్యాపీగా వెళ్ళిపోయారంటా ఉంటారు. సేమ్ అదే పద్ధతిలో భోజనం చేసి మంచి చికెన్ బిర్యానీ, చికెన్ కూర తిని ఆ ప్లేట్ అలా ఇచ్చి ఆవిడ ఆ ప్లేట్ అలా పట్టుకోగానే వెనక్కి వాలిపోయారు. ఇంత సింపుల్గా ఇంత హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. యాక్చువల్గా క్రమేషన్ ఇవాళ చేద్దాం అనుకున్నాం, కానీ మా సిస్టర్స్ ఇద్దరు యూఎస్లో ఉంటారు. వాళ్ళ టికెట్లు కొనుక్కుని రేపు రావడానికి ఆల్మోస్ట్ సుమారు మండే నైట్ ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ వస్తారు. సో మంగళవారం క్రమేషన్ చేయకూడదు అంటున్నారు కాబట్టి ఇక బుధవారం చేయాల్సి వస్తుంది. సో అందుకని మధ్యాహ్నం ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి మహాప్రస్థానం ఫ్రీజర్స్లోకి బాడీని షిఫ్ట్ చేసి బుధవారం మార్నింగ్ క్రమేషన్ చేద్దాం అనుకుంటున్నాం. మీరందరూ అనుకుంటారు వీళ్ళ ఫాదర్ గురించి ఇతను ఏం చెప్తాడు అని చెప్పేసి. యాక్చువల్గా మా ఫాదర్ గురించి నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలిసి ఉంటుంది. మా ఫాదరు యాక్చువల్గా ఎలాంటి అయినా ఇండస్ట్రీలో ఎలా ఉంటారనేది మాకు చిన్నప్పుడు తెలియదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు రకరకాల మనుషులు కలవటం, మా ఫాదర్తో పనిచేసిన వాళ్ళు నాతో పనిచేయటం, వాళ్ళు మా ఫాదర్ గురించి చెప్పడం చూస్తే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కడికి మా ఫాదర్తో ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, సార్ మీ ఫాదరు నాకు యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి రోజు వచ్చి చూసేవాడు సార్ నాకు ఏదో ప్రాబ్లం అయితే మీ ఫాదర్ వచ్చి డబ్బులు ఇచ్చి సహాయం చేశారు సార్, మా పిల్లలకి బట్టలు లేకపోతే ఇవన్నీ అసలు మాకు తెలిసేవి కూడా కాదు. ఆయన సైలెంట్గా ఆయన పద్ధతిలో అందరితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇండస్ట్రీ మొత్తానికి ఒక బాబాయ్. ఆయనకి లైఫ్లో 3 విషయాలంటే ఇష్టం. ఏంటంటే, ఒకటి, ప్రముఖ సినీ నటుడు చలపతిరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వైవిధ్యంతో కూడిన పలు రకాల పాత్రల్లో వందలాది చిత్రాల్లో నటించిన చలపతిరావు తెలుగు వెండి తెరపై తనదైన ముద్ర వేశారని సీఎం అన్నారు. నటుడిగా, నిర్మాతగా 3 తరాల నటులతో పనిచేసిన చలపతిరావు మరణం సినీ రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చలపతిరావు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విలక్షణమైన నటుడు, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావు అకాల మరణవార్త కలిచివేసిందన్నారు. చలపతిరావు మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఆయన ఎన్నో చిత్రాల్లో చలపతిరావుతో కలిసి నటించానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని రవిబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చలపతిరావు గారు ఈ రకంగా నిష్క్రమించడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఈ డిసెంబర్ మంత్ చాలా బాధగా అనిపిస్తుంది. మేము మెడ్రాస్ లో ఉన్నప్పటి నుంచి చాలా చనువుగా, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ముఖ్యంగా దేవి ప్రసాద్ గారి ఆఫీసులో తరచూ కలుస్తుండేవాళ్ళం. కలిసిన ప్రతిసారి చాలా సరదాగా మాట్లాడతారు. మనిషి ఎప్పుడు ఒక లైవ్లీగా ఉండటానికి, మనల్ని అందరినీ సరదాగా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ లో ఉంచడం కోసం ఎప్పుడూ ప్రయత్నించే మనిషి. తన స్టైల్లో తన విలక్షణమైనటువంటి నటనతో సుదీర్ఘకాలం ఈ పరిశ్రమ సేవలు అందించాడు. అతను వేసిన వేషాలకు గాని, అతను మాట్లాడే జోకులకి, మాటలకు గాని, అతను వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకి ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు. అతను కాఫీ, టీ కూడా తాగనటువంటి మనిషి. అతను ఎప్పుడు సినిమా, తన కుటుంబం, ఇంతే. అలాంటి మంచి హ్యాబిట్స్ ఉన్న మనిషి ఈ రకంగా ఇంత చిన్న వయసులోనే ఇలాగా దూరం అవటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ హెల్త్ విషయంలో ఏమన్నా నిర్లక్ష్యం చేశాడంటే అది కాదు. దానికంటూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. తనతో ఎంతో సన్నిహితంగా చలపతిరావు ఉండేవారని అన్నారు. చలపతిరావును కోల్పోవడం చాలా బాధాకరమని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
తెలుగు చిత్రసీమ మరొక మంచి క్యారెక్టర్ యాక్టర్ ని కోల్పోవడం బాధాకరం. సడన్ గా అకస్మాత్తుగా అప్పుడే భోజనం చేసి ప్లేట్ చేతికిచ్చి మరణించడం ఖండంగా వారి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులు నాకెంతో దగ్గర మిత్రుడైన రఘుబాబు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ దాదాపు 1400-1500 సినిమాలలో క్యారెక్టర్ యాక్టిస్ట్ గా గత 50 సంవత్సరాలుగా నటిస్తూ మంచిగా పేరున్న వ్యక్తి. ఎప్పుడు మాతను కూడా ఫ్రీగా గడిపేవాడు. బయట వాకింగ్ పోయినా గానీ బయట ఎక్కడ కలిసినా గానీ చాలాసార్లు చర్చించుకున్నాం. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని రకాల పాత్రలు పోషించి 1500 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. చలపతిరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంతాపం తెలిపారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకే ఆత్మ బంధువు, నాలాంటి అంబస్తులకు ఆత్మీయ బంధువు, వ్యక్తిగతంగా నాకు ఎనలేని లోటు. చలపతిరావు గారు తెలుగు సినిమా పరిశ్రమకే ఆత్మ బంధువు, నాలాంటి అంబస్తులకు ఆత్మీయ బంధువు, వ్యక్తిగతంగా నాకు ఎనలేని లోటు. చలపతిరావు గారు తెలుగు సినిమా పరిశ్రమకే ఆత్మ బంధువు, నాలాంటి అంబస్తులకు ఆత్మీయ బంధువు, వ్యక్తిగతంగా నాకు